Dear students, in this class, we are going to discuss the most important concept of potential, that is nothing but the potential gradient. Already we have seen the concept of the potential at a point, potential difference between the 2 points, and the potential of a point charge also. So using that expression of the potential of a point charge, let me say clearly what is an equipotential surface. Now, if you take this expression, V is equal to Q divided by 4 pi epsilon naught into R. That means very simple, your potential depends only on distance here. So if you take this example, I have taken a point charge at the center Q and I have drawn different types of circles like this, and all these circles are nothing but equipotential surfaces. Because if you take this outer circle, if you take the points on the circle, they are equidistant from the center of the charge. ఎక్కడి నుంచి అన్ని సమాన దూరంలో ఉన్నాయి. అంటే పొటెన్షియల్ at each and every point is same here. So that's why it is called as an equipotential surface. If you take another circle, here also the potential at each and every point is same. Because same distance లో ఉన్నాయి, సెంటర్గా రేడియల్లీ సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి all these surfaces are nothing but equipotential surfaces. So equipotential surface is a surface at which the potential each and every point is same. That means work done required on this potential surface is 0. I would like to tell an excellent example for this. జాగ్రత్తగా వింటే, సపోజ్ మన స్టూడెంట్సే ఉన్నారు. All students are in this circle అనుకున్న outermost circle. All are students and all students are having same knowledge, let us assume. That's why they are having the same knowledge and same potential here. That's why it is called as a equipotential surface. It is a student's cell. The students అందరికీ same knowledge ఉంది. After doing some work for 4 years, they can get the degrees. That means they have to do the work for 4 years. 4 సంవత్సరాలు కష్టపడిన తర్వాత they will get బీటెక్ డిగ్రీస్ అంటే గ్రాడ్యుయేట్స్ అవుతారు. వన్స్ దే గెట్ ద గ్రాడ్యుయేషన్, దే ఆర్ గోయింగ్ టు గెట్ ది జాబ్స్. లెట్ అస్ సే ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ చార్ట్ మీకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చింది. లెట్ మీ సే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యారు. యాజ్ సూన్ యాజ్ యు ఆర్ గెటింగ్ ఏ జాబ్ హియర్, ఒక జాబ్ వచ్చింది, తిరుమలలో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఇఫ్ యూ వాంట్ ద సేమ్ జాబ్ ఇన్ అదర్ కాలేజెస్, నో వర్క్ డన్ ఈజ్ రిక్వైర్డ్. ఇదే నాలెడ్జ్ అయితే ఇంకో చోట కూడా వస్తుంది, ఇంకో చోట వస్తుంది. బికాస్ దిస్ ఎంటైర్ సర్ఫేస్ ఈజ్ హ్యావింగ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మిగతా చోట్ల కూడా అదే జాబ్ వస్తుంది. నో సార్, ఐ వాంట్ హయ్యర్ పొజిషన్ ఇన్ ది ఎడ్యుకేషన్ అని అనుకున్నారనుకోండి, అగైన్ యూ హ్యావ్ టు డూ ది వర్క్ ఫర్ 2 years ఫర్ గెటింగ్ యువర్ ఎంటెక్. ఎంటెక్ వచ్చిన తర్వాత యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అసోసియేట్ ప్రొఫెసర్స్. వన్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యారనుకోండి, వర్క్ ఏమీ చేయట్లేదు అనుకోండి, యువర్ విల్ బి ఆల్వేస్ ఏపీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద ఎంటైర్ ఏపీ మొత్తం తిరిగినా మీరు అసోసియేట్ ప్రొఫెసర్స్ అవుతారు. నో సార్, ఐ డోంట్ వాంట్ టు సాటిస్ఫై విత్ దిస్ అసోసియేట్ ప్రొఫెసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ అని అనుకుంటే అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ సమ్ టైమ్ ఫర్ గెటింగ్ యువర్ పిహెచ్డి. మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెడితే దే ఆర్ గోయింగ్ టు గెట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ పిహెచ్డి డిగ్రీ. దెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ప్రొఫెసర్షిప్, ప్రొఫెసర్ అవుతారు. ప్రొఫెసర్గా ఉండి కూడా ఏమి నేర్చుకోకుండా ఉంటే వన్స్ అగైన్ యూ రిలాక్స్ ఇన్ యువర్ చైర్, నో బడీ కెన్ ఎంకరేజ్ యూ. అంచేత యూ హ్యావ్ టు డూ వర్క్. బాగా అడ్మినిస్ట్రేషన్ మిగతా వర్క్స్ అన్ని నేర్చుకుంటే దెన్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ హియర్ లైక్ ఏ ప్రిన్సిపాల్ ఆర్ ఎ డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఎంటైర్ చార్ట్ ఈజ్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ, మై డియర్ ఫ్రెండ్స్, at each and every point, if you do work, you can shift to higher potential. If you do work here, again go to higher potential. నిత్యం పనిచేస్తుంటేనే మీరు అనుకున్న గమ్యస్థానాన్ని చేరగలుగుతారు. సో యువర్ పొటెన్షియల్ ఇస్ ఆల్వేస్ టెల్లింగ్ దట్ డోంట్ రిలాక్స్. ఇఫ్ యూ రిలాక్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ది డెవలప్మెంట్ అని చెప్తున్న ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండ్ నథింగ్ బట్ యువర్ పొటెన్షియల్ కాన్సెప్ట్. సో ఇఫ్ యూ టేక్ ఎనీ సర్ఫేస్ హియర్, if the potential at each and every point is same, that surface is called as an equipotential surface. So on equipotential surface, work done required is 0. If you want to go for higher potentials, you have to do the work. Work చేస్తున్న కొద్దీ పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంది. So this example is telling the
Equipotential surface is a surface where the work done required is 0 and the same potential is existing on the same surface. So once you know this potential, then I would like to discuss the most important concept, that is potential gradient. And all of you know very well, potential is nothing but a scalar function, but potential gradient is a vector function, remember this. So what is the reason for going for this potential gradient? Potential gradient ఎందుకు వెళ్ళాలి? The reason is very simple. You know already V depends on charge configuration here. One more definition I have given in the last class, V is equal to minus integral E dot dl. Here V depends on electric field intensity. That means if the charge configuration is known to you, you can estimate the potential. If the electric field intensity is known to you, you can estimate the potential. But in most of the practical cases, these two fields are unknown. చాలా సందర్భాలు ఈ రెండిట్ల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. That is the reason in the reverse we are trying now. Potential is basically scalar function and we are thinking so seriously, with this scalar function can we develop the electric field intensity? That means the reverse relation we would like to establish. So for getting the information about the electric field intensity using this potential, we are going for the concept of potential gradient. So now we would like to discuss what exactly the potential gradient and how you are going to estimate your electric field intensity if the potential is known to you. Because in so many cases we can measure the potential because you are having potential meters, you are having voltmeters. We can see the potential function very easily. Potential function తెలిస్తే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని చేయగలమా అని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఎన్నిటికీ కూడా చార్జ్ ఈజ్ ఆరిజిన్. ఫ్రమ్ చార్జ్ యూ ఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar. Gauss has estimated D bar. Now because of the charge, potential is also existing here. But out of all these vectors, friends, potential is a scalar function. If you know about potential V, can you estimate E? Then definitely you can estimate E by using the concept of potential gradient. Once E bar is known to you, then D bar can be calculated. D bar is equal to epsilon times E bar. D bar వస్తుంది. Once D bar is known to you, happily you can go for your charge also because your del dot D bar is equal to rho V, which is nothing but the point form of the Gauss law. చూడండి ఎంత సింపుల్గా పొటెన్షియల్ తెలిస్తే E bar వస్తుంది పొటెన్షియల్ గ్రేడియంట్ నుంచి. దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ నౌ. V is equal to minus del V. ఓకే, సో V తెలిస్తే E వచ్చింది. ఇఫ్ యు నో E bar, D bar వస్తుంది. ఇఫ్ యు నో D bar, హ్యాపీలీ rho V. అంటే రివర్స్లో వస్తున్నాం మనం. మనకి ఇక్కడ పొటెన్షియల్ రావడానికి కారణమైనటువంటి పుట్టుక గురించి తెలుసుకుంటున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఛార్జ్. సో వెనక నుంచి ముందుకి రూట్ కాజ్ ఎవరు అనేది క్యాలిక్యులేట్ చేసే లెవెల్కి వచ్చాం. సో టు క్యాలిక్యులేట్ ది C bar and D bar from the potential function, and now I would like to tell the concept of this potential gradient. What is the meaning of potential gradient? Potential is changing from one place to the other place. Gradient of potential, exactly just like a temperature. Temperature is scalar. Suppose if you take a temperature rod, suppose this is a rod, okay, and now you are heating it here like this, heat చేస్తున్నారు. But basically temperature scalar. If you are going on heating like this, ఇది కనుక ఒక రాడ్ అనుకుంటే మీరు ఈ రాడ్ అన్నమాట టెంపరేచరు వేరియేషన్ ఇలా వస్తూ ఉంటుంది. Heat flows from higher temperature to lower temperature, just like current flows from higher potential to lower potential. ఇలా చేస్తున్నప్పుడు ఏ ఒక్క చోట సేమ్ పొటెన్షియల్ ఉండదు, ఏ ఒక్క చోట సేమ్ టెంపరేచర్ ఉండదు. టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, మీన్స్ టెంపరేచర్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. Then automatically heat flows. And just like in our electronics, current flows from higher potential to lower potential. So potential at each and every point is not same ante, that means potential gradient is existing. Friends, you know V is equal to minus integral E dot dl. This is already known to you. Okay. If you differentiate on both sides, change in potential dV is equal to, differentiation and integration will be cancelled, minus E dot dl. This is.
That means dV is equal to minus E into dl into cos theta. This is. So this is the dot product of two vectors. It is like this. Let us take electric field lines like this. These are the electric field lines. Okay. Now these are the electric field lines, and in this the electric field is in this direction. Okay. And let us take the delta L, incremental length you are taking here is making an angle theta here like this. This is. So this theta is nothing but angle between the electric field and the length element. And for example, if the length element is at an angle of 90 degrees like this, that means if theta is equal to 90, cos 90 is 0, no work done, because it is nothing but an equipotential surface. So that is the reason I can say dV is equal to minus E dl into cos theta. So from this equation I can say at an angle of theta is equal to 180 degrees. Let me say it is a given bit in your gate also. Just listen carefully. If theta is equal to 90 degrees, what does it mean? If theta is equal to 180 degrees, let us say this is. Cos 180 is minus 1. Okay. So minus of minus plus becomes. So dV is equal to minus E into dl into minus 1, because cos theta, cos 180 is minus 1. Therefore, I can say dV is equal to E into dl. Therefore, from this what I can write down here, dV by dl is equal to E bar. This is. So, at theta is equal to 180 degrees, I can say dV by dl is maximum. That is nothing but electric field intensity. So, friends, listen carefully. Whenever the angle is 180 degrees means what does it mean? If the electric field is in this direction and distance increment is in the opposite direction delta L, if both are opposite to each other, that means theta is equal to 180 degrees aithe, then you are going to get maximum change of potential with distance. So that is the reason now I can say electric field intensity definition I can define like this. Electric field intensity is defined as maximum rate of change of potential with distance. Maximum rate of change of potential with distance is nothing but electric field intensity. So that's the reason you have to say that whenever the angle is 180 degrees, what is this angle? Angle between electric field and length vector. Electric field intensity ki length ki madhyalo unnatuvantiది దాని theta అంటారు. If theta is equal to 180 కనుక చూస్తే then dV by dl is equal to E max. That means electric field will be maximum. So this is the way of understanding the definition of electric field intensity. ఇంత ముందు టైంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ is defined as force experienced by a unit test charge placed at that point and units are Newton per coulomb అని చెప్పాం. Now from this concept I can say electric field intensity is defined as maximum rate of change of potential with distance. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్లో మోస్ట్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్న దానికి ఆపోజిట్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈ మ్యాక్సిమం, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ మ్యాక్సిమం. ఆర్ అదర్వైజ్ యూ కెన్ సే ఫ్రమ్ దిస్, whenever the electric field and distance increment are opposite to each other, then whenever they are opposite, cos 180 is minus 1, then it becomes plus. That means maximum electric field intensity is possible whenever this electric field intensity and the distance increment are opposite to each other. Okay, so now suppose for example, if you are taking a potential surface like this, so this is the potential and potential is going on increasing in this direction like this, going on increasing. So it will be 10 volts or 20 volts or 30 volts or 40 volts or 50 volts or 60 volts like this. Let us take a point P here. This is the point P. So there is a rate of change of potential in this direction.
That means there is a dV by dl is existing in this direction, potential ఈ డైరెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ బి ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్లో ఉంది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్కి. సో దట్ ఈస్ ద రీజన్ నౌ ఐ కెన్ గివ్ ఎ కంక్లూజన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ dV by dl max is equal to your electric field intensity. This is the definition, just now we got it using the concept of electric field intensity. So now you can say the magnitude of E bar is the maximum value of rate of change of potential with distance. So distance ni batti rate of change of potential with distance kanaka maarutunte nothing but electric field intensity. Next one is maximum value is obtained when delta L is opposite to E bar. This is E bar. దీనికి ఆపోజిట్లో డెల్టా ఉన్నప్పుడు థీటా 180 అవుతుంది కాబట్టి కాస్ 180 -1 అయింది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఈ వస్తుంది అంటున్నారు. థర్డ్ వన్, డైరెక్షన్ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఇన్ విచ్ ద పొటెన్షియల్ ఈజ్ ఇంక్రీజింగ్ మోస్ట్ ర్యాపిడ్లీ. యు సీ దిస్ డయాగ్రామ్, potential is increasing rapidly in this direction. That means electric field intensity is in opposite direction like this. So these are the conclusions we can make using the concept of just your dV by dl max is equal to E bar. This concept is nothing but your gradient concept indirectly. Now I would like to introduce the concept of the gradient is like this. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ మ్యాక్సిమం వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ విత్ డిస్టెన్స్ అన్నారు. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ గ్రేడియంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో లెట్ మీ సే వాట్ ఈజ్ గ్రేడియంట్. అసలు గ్రేడియంట్ అంటే ఏమిటి అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రేడియంట్. సో గ్రేడియంట్ మీన్స్ వెరీ సింపుల్. I would like to give a small example to understand this gradient also, because I have given the best examples to understand the divergence as well as your కర్లింగ్. డైవర్జెన్స్ గురించి చాలా చెప్పాను, పాజిటివ్ నెగిటివ్ జీరో డైవర్జెన్స్ లాగా. అలాగే గ్రేడియంట్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. మీరు చదువుకుంటున్నారు అండ్ లేటెస్ట్గా అన్ని యూనివర్సిటీస్ దే ఆర్ ఫాలోయింగ్ గ్రేడింగ్ సిస్టమ్. ఫస్ట్ ఇయర్లో 70% వచ్చి, సెకండ్ ఇయర్ ఒక 80 వచ్చి, మళ్ళీ థర్డ్ ఇయర్ 65 వచ్చి, ఫైనల్ ఇయర్ 72 వచ్చి, కాన్స్టెంట్ పెర్ఫార్మెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అలా మారుతూ వచ్చిందనుకోండి, best grade will not be given by the universities. Best grade will be given whenever you have an incremental performance from time to time. Time to time performance incrementing ga వెళ్ళిపోవాలి. అంచేతే there is a concept that is called gradient. Gradient అంటే it is always telling about the maximum space rate of change of a quantity. Positive rate of change of a quantity is nothing but your gradient. So here that gradient concept we are going to use it here, because dV by dl maximum is equal to E bar means this is nothing but the gradient. Gradient of potential is nothing but your electric field intensity, rate of change of potential. For example, temperature just like మన potential లాగా స్కేలార్ ఫంక్షన్. నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు సమ్మర్ వస్తుంది, మీరు గుంటూరు వెళ్తే టెంపరేచర్ పెరుగుతుంది, నెక్స్ట్ మంగళగిరి ఇంకా పెరిగింది, విజయవాడ ఇంకా పెరుగుతుంది, హైదరాబాద్ అటు నుంచి వెళ్తుంటే ఇంకా పెరుగుతుంది అన్నాను అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఐ కెన్ సే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఐ సే టుడే టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ టువర్డ్స్ హైదరాబాద్ అన్నాను అనుకోండి, అదర్వైజ్ టెంపరేచర్ టువర్డ్స్ వైజాగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అనే బదులు ఐ కెన్ సే టుడే ద గ్రేడియంట్ ఈజ్ టువర్డ్స్ విశాఖపట్నం అన్నాను అనుకోండి. ఇండైరెక్ట్ మీరు ఏం చెప్తారంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అలా వెళ్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది అని చెప్పడాన్ని గ్రేడియంట్ అంటారు. గ్రేడియంట్, సో గ్రేడియంట్ ఈజ్ బేసికల్లీ ఏ వెక్టార్ అండ్ వెనెవర్ ఇట్ ఆపరేట్స్ ఆన్ ఏ స్కాలర్ ఇట్ బికమ్స్ ఏ వెక్టార్. సో గ్రేడియంట్ మీన్స్ maximum rate of a change of a quantity. Rate of a change of a quantity is called as gradient. This is gradient. That may be any vector. It may be a temperature or it may be potential or whatever it may be like this.
So already you know v is equal to minus integral E dot dl. And you can substitute it now. This is equal to, and differentiating on both sides, once again dv is equal to minus E dot dl. This is okay. So dv is equal to minus E into dl into cos theta. This is. Then I can say dv by dl is equal to minus E into cos theta. Minus E into cos theta. So here the minus is telling the rate of a change of a potential is in the opposite direction to the electric field intensity. So this is direction of E bar is opposite to the direction in which the potential is increasing most rapidly. So this third statement is actually this one only, dv by dl. But electric field intensity magnitude is maximum when theta is equal to 180 degrees. And that means theta is equal to 180 degrees means E and delta L opposite to each other. So that's why I can write down this is maximum rate of a change quantity means it is gradient of potential. So I can say that E is equal to minus grad V. So this thing I can write it here, E is equal to minus gradient of potential grad V, gradient of potential here. So here you see E is equal to minus ekkada తీసుకొచ్చారనుకోండి rate of change of potential with the distance is gradient of potential. So E is equal to minus grad V whenever theta is equal to 180 degrees. So this is the equation, gradient of potential. So indirectly gradient of potential means rate of change of potential with distance. ఇక్కడ maximum rate of a change of a quantity అన్న చూసారా, that quantity is nothing but a potential. Maximum rate of a change of a potential with distance అని అంత అనక్కర్లేకుండా happily you can utilize the term gradient. That's why E is equal to minus grad V. So now I think you got the concept of gradient. But what is actually potential? Scalar. Whenever you apply gradient on this, it becomes a vector because E bar is a vector here. Now we are going to establish the relation between the E bar and V. Suppose if V is a function of xyz, if V is function of xyz, that means it is varies in all directions x, y, z, then I can write from our mathematics the change in the potential. What is the change in the potential? Change in the potential dV is equal to dou V by dou x into dx plus dou V by dou y into dy plus dou V by dou z into dz. This is the first equation because the change in the potential in three different directions is given by like this. Already we know from our EMF definition V is equal to minus integral E dot dl. This is. So differentiating on both sides, I am writing the same dv here. dv is equal to minus E dot dl. So what is meant by E in the component form? Ex Ax, Ey Ay, Ez Az. dl means dx Ax, dy Ay, dz Az. So if you write like this, this is equal to minus into Ex Ax plus Ey Ay plus Ez Az dot product with your length element. What is the length element here? Dx Ax plus dy Ay plus dz into Az. This is the length element here. Now Ax dot Ax becomes 1. Then you can say dv is equal to I can take the minus here common. So Ax dot Ax becomes 1, then it is Ex into dx, Ex dx, okay, plus Ey Ay plus Ez Az. This is nothing but this. So once this is the dv, and already we know from mathematics the dv,
and let it be the second equation. Equating 1 and 2, I can write down. What is Ex here? Ex is nothing but Ex into dx here, dou v by dou x into dx here. So this is the component Ex. So in the place of Ex, I can write down minus dou v by dou x. So from 1 and 2, Ex is equal to minus dou v by dou x. And Ey is equal to minus dou v by dou y. And Ez is equal to minus dou v by dou z. From 1 and 2 got it. Therefore, I can write the electric field in the component form. Therefore, electric field is equal to Ex Ax, right? That means minus I am common. Take the common. So, dou v by dou x into Ax plus dou v by dou y into Ay plus dou v by dou z into Az. Okay. This is equal to minus, I can take the v as a common, right? Dou by dou x into Ax plus dou by dou y into Ay plus dou by dou z into Az into v. This is v. Friends, what is this? Dou by dou x into Ax plus dou by dou y into Ay, dou by dou z into Az means it is a del operator. So in the place of this, I can write down del operator. Therefore, I can write down E bar is equal to minus del v. So this is the equation, we got it. So the relation between E and V is nothing but, I can say E bar is equal to minus del v. Del is nothing but a vector operator and V is nothing but the potential here. This is the relation we established here. So E bar is equal to minus del v. Now you see, if you know the potential V, happily you can calculate your electric field intensity using the del operator. Del is already known to you, it is a vector operator. So that's why E bar is equal to minus del v. Now, if whenever you are doing this problem, first of all you have to identify whether the problem is given in Cartesian, cylindrical or spherical. 3 coordinate systems lo edaina avvochu. Suppose if the problem is in Cartesian coordinate system, happily you can go for E bar is equal to minus del v. That means E bar is equal to minus of dou v by dou x into Ax, dou v by dou y into Ay plus dou v by dou z into Az. Ante if you know the partial differentiation with respect to x and y and z, your electric field intensity can be estimated. So our objective is achieved. మనం ఏమనుకున్నాం, potential scalar. From scalar I want to develop a vector. Which relation I have used? E bar is equal to minus del v. So now you can summarize like this. Whenever a charge is given to you, suppose for example, charge which is nothing but the origin of electric field. This is the charge here. Because of the charge, some field may exist, electric field intensity E bar. Okay, once again I am repeating. So flux density concept D bar also comes into the picture. And because of the Q bar, potential is also existing here. This is. And potential is also existing. So you can say the potential may be at any point like this. This is. Now potential is basically a scalar function. From a scalar, I can develop a vector using the relation E bar is equal to minus del v. That means, ikkadi nunchi ikkadiki ravalante E bar is equal to minus del v vaadandi. Okay, this is minus del v. Because you know the definition of this. Once E bar is known to you, D bar happily you can calculate this parameter because D bar is equal to epsilon times E bar. E bar teliste danni epsilon tho multiply cheste D bar vastundi. Once D bar is given to you, then you can find out what is the charge. E D bar deni valla vachindi ani adigite del dot D bar is equal to rho v, which is nothing but your point form of Gauss law or otherwise Maxwell's first equation. Once rho v is given to you, rho v charge density vachindi. What is the unit of charge density? Coulomb per meter cube. Suppose here some volume kuda మీకు ఇచ్చున్నారు అనుకోండి, some volume ఇచ్చుంటే, then the charge q is equal to rho v into some volume. Then charge also can be estimated. What a great thing here.
ఛార్జ్ వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఛార్జ్ వల్ల ఈ బార్ పుట్టింది, డి బార్ వచ్చింది, తర్వాత పొటెన్షియల్ వచ్చింది, అన్నీ వచ్చినాయి ఛార్జ్ వల్ల. బట్ ఇండైరెక్ట్లీ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ ది ప్రాబ్లమ్స్, ఎవరి వల్ల మేము వచ్చామని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడుతున్నాం. అంటే స్టార్టింగ్లో ముందు నుంచి వెనక్కి వెళ్ళాం, ఇప్పుడు వెనక్కి నుంచి ముందుకు వెళ్తున్నాం. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఎవరి వల్ల ఇక్కడ ఉన్నాం అనేది మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. మన తరతరాల వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది. ఈ అన్నిటికీ రావడానికి కారణం ఛార్జ్ వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇప్పటివరకు చదువుకున్నాం. అసలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయో క్యాలిక్యులేట్ చేసే స్థితికి వచ్చాం బై యూజింగ్ ది సీక్వెన్స్. ఈ బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ డెల్ వి, దీని నుంచి ఈ బార్ వస్తుంది, ఈ బార్ వచ్చింది అంటే డి బార్ వస్తుంది, డి బార్ వస్తే డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. ఫ్రమ్ దిస్ రో వి యూ కెన్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ఛార్జ్ దట్ ఈస్ ఎంక్లోజ్డ్ హియర్. సో ఎవరి వల్ల ఇవి అన్నీ వచ్చినాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసేసి తీసుకొచ్చాం. నౌ ఐ వుడ్ లైక్ టు గివ్ ద ఫార్ములా ఫర్ del v in all other coordinate systems here. So del v is equal to dou v by dou x into ax plus dou v by dou y into ay plus dou v by dou z into az. This is in which coordinate system? Cartesian. You know very well there are three coordinate systems: Cartesian, cylindrical and spherical. In cylindrical coordinate system, del v is equal to, in cylindrical coordinate system, rho phi z, okay, dou v by dou rho into arrow plus 1 by rho into dou v by dou phi into a phi plus dou v by dou z into az. In which coordinate system? Cylindrical coordinate system. Cylindrical. That's why students, whenever you are doing the problem, first you have to identify in which coordinate system the problem is given. And in the spherical coordinate system, del v is equal to r theta phi kada, dou v by dou r into ar plus 1 by r dou v by dou theta into a theta plus 1 by r sin theta into dou v by dou phi into a phi. It is spherical coordinate system. Spherical coordinate system. Please note it down these formulas because these formulas are very, very important. So this is for Cartesian and cylindrical and spherical. So if the problem is given in xyz, you do this. If the problem is, if the point is given in rho phi z, it is cylindrical. If it is an r theta phi, it is spherical. Suppose if the potential is given in other coordinate systems, sometimes you have to convert from one coordinate systems into other coordinate systems also. That's why you have to refer different coordinate systems in our lectures also, because I have given the clear information about all these coordinate systems in the coordinate systems lectures. So try to follow like this. I hope everybody understood, and in this class happily we have covered the most important concepts. What do you mean by the equipotential surface, and what is the relation between E and V, and what is the meaning of gradient, and how to establish the relation between these two, and E is equal to minus del V. Going to discuss the problems in the next lecture. Thank you.